ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై గురిపెట్టారు. పుంగనూరు నియోజకవర్గం మంగళపేటలోని అటవీ మధ్యలో ఉన్న 104 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించినట్టు వస్తున్న ఆరోపణలపై అధికారులు సైతం దృష్టి పెట్టారు. ఈ భూమి వారసత్వంగా ఎలా వచ్చింది, ఎప్పుడు చేతులు మారింది, దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే అంశాలపై వివరణాత్మకంగా నివేదిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ మంగళంపేట సర్వే నెంబర్లు 295, 296లోని భూమి విస్తీర్ణం, కాలానుగుణంగా దాని పెరుగుదలపై దృష్టి సారించారు. సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ప్రణాళికబద్ధంగా కలిపేసుకున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయని చెప్పారు. ఇది ఎలా జరిగిందనేది పరిశీలించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 40.80 ఎకరాలు మాత్రమే ఉంటే వెబ్ల్యాండ్లలో 77.54 ఎకరాలుగా ఎలా చూపారు? ఈ అస్పష్టతను తేల్చాలని ఆదేశించారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అటవీ భూముల గురించి తప్పుడు సమాచారం అందించారనే అంశం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో దీనిపై ఫోకస్ పెట్టారు. అలాగే న్యాయ నిపుణుల సలహాలతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. అధికారులు ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్, షార్ట్షీట్ దాఖలు చేశామని, ఆక్రమణలు తొలగించి భూముల స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. కోర్టులో కేసులు కూడా సమర్పించినట్లు నివేదించారు. ఇదే సమయంలో అటవీ భూముల ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్సైట్లలో వెల్లడించాలని, ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలియాలన్నారు. అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉందని, అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారు. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు లేకపోవడం వల్లే ఆక్రమణలు జరిగినట్టు అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ ఆదేశాలతో అధికారులు లెక్కలు తేల్చే పని ప్రారంభించారు. నివేదిక వచ్చిన తర్వాత పవన్ తీసుకునే నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ శ్రేణులు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు.